ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో అని మాత్రం ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులు ఉంటాయండి. మొదటి రాశి మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. యోగ బలం, అనుకున్న పని, చదువు, విద్య, ఉద్యోగం, తరించిన కార్యము, కళ్యాణ బలం ఉంది, సంసార బలం ఉంది, సంతానం బలం ఉంది, ఇంటి బలం ఉంది, కుటుంబ బలం ఉంది, ఉద్యోగ బలం ఉంది. చూడు చిలకమ్మ జానకిరామ్ చేసే పనిది, ఇల్లు జాగా భూమిది, నమ్మిన పనిది, కెరీర్ విషయంది ఎలా ఉంటుంది, ధన విషయంది, రుణ విషయంది. ముఖ్యంగా వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి మేషరాశి వారి జాతకంలో. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెల మాత్రం ఏ పని చేసినా మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. వారి జాతకంలో నమ్మిన వారి నుంచి ఇబ్బంది ఉంటుంది. తనొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఉంటుంది. వారి జాతక బలంలా ఇతరుల మీద నమ్మకం ఎక్కువ పెట్టుకోవద్దండి. వారి పేరు మీద ముఖ్యంగా వారి మీద వారు నమ్మకం పెట్టుకోవాలి. కుటుంబ సమస్యలు, కుటుంబ చిక్కులు, పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతకంలో. కానీ ముఖ్యంగా రథసప్తమి రోజు వరకు కానీ లేదా మాత్రం వీరి జాతకంలో భీష్మాష్టమి రోజు కానీ ఇంకా వీరి జాతకం ఏకాదశి రోజు కానీ లేదా మాత్రం ఈ మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో కానీ వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మహాశివరాత్రి ఘడియలో కూడా వారికి చాలా వరకు మంచి యోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. విశేషమైన ఫలితం ఉంది ఈ సంవత్సరం వారికి. కానీ ఇది విశేషమైన ఫలితం ఉంది కానీ ఈ నెల మాత్రం విశేషమైన యోగం ఉంది. అందులో ముఖ్యంగా వారి జాతకంలో ఎల్నాటి శని రాబోతుందండి. వారి జాతకంలో త్వరలో 2024వ సంవత్సరం 25వ సంవత్సరం ఉగాది వరకు శని రాబోతుంది. ప్రజెంట్ అయితే వారి పేరు మీద 11వ స్థానంలో శని నడుస్తుందండి. కాబట్టి చాలా శుభం ఉంటుంది. కానీ మాత్రం ఇంక 2-3 నెలలు దాటిందనుకో మాత్రం వారికి ఉగాది వరకు మాత్రం ఎల్నాటి శని ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 32 సంవత్సరాలు దాటిన వారి నుంచి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిద్ధంగా ఉండాలి. కానీ ఇబ్బందులు వచ్చినా కూడా మాత్రం ఆ శనీశ్వరుని ప్రసన్నం చేసుకుంటే వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి. అని ప్రసన్నం చేసుకోకుండా మాత్రం వారు నిర్లక్ష్యంగా ఉంటే ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ధనపరంగా, అలాగే పర్సనల్ లైఫ్ పరంగా, ప్రాణపరంగా, జీవితపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మేషరాశి వారు ఖచ్చితంగా శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని పూజ చేయాలి. అలాగే సాత్విక గూఢం షిరిడి సాయిబాబాని కూడా పూజ చేయడం మంచిది.